తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన 22 మంది లబ్ధిదారులకు 12,86,000 రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాసరావు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటి బాలు వేమనటిపల్లి సరసా సురేష్ బాబు గారు మీరు రాండి 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 డాక్టర్ గారు ఎక్కడి నుంచి రండి మీరు ఎవరో అందరికీ నమస్కారం. తిరువూరు నియోజకవర్గ పరిధిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 11వ విడత 22 మందికి 12,86,052 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసినందుకు తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక నిరుపేద కుటుంబంలో బొట్టు నాగేశ్వరమ్మ గారు చాలా పేద కుటుంబంలో పుట్టి అనారోగ్యం పాలై ఆ కుటుంబం ఎదుర్కొన్న తీవ్రమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3,14,261 రూపాయలు విడుదల చేయడం జరిగింది ఒక కుటుంబంలో. ఇదేదన్నా కాబట్టి మరి ఒక సాధారణ కుటుంబం, రైతు కూలీ కుటుంబం ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకునే స్తోమత ఉండదు. కాబట్టి మానవతా దృక్పథంతో పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే కుటుంబానికి 3,14,000 రూపాయలు. అలాగే కొద్ది రోజుల క్రితం ఒక పాప వెన్నెముక వంకరపోయి తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటూ హాస్పిటల్లో ఉంటే వైద్యులు 8 లక్షల రూపాయలు అవుతుంది అని ఒక లెటర్ ఇచ్చినప్పుడు నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళి ఆ పాపకి వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లెటర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి అత్యంత పేద కుటుంబాలకి 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, ఒక కేసు విషయంలో 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా రాష్ట్రంలో ఈరోజు ఆర్థికంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ పెన్షన్ విషయంలో తీసుకున్న, ఇతర సంక్షేమ పథకాలు తీసుకున్న, నిన్న సాయంత్రం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా విసనపేట మండలం నర్సాపురం గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఒకే కుటుంబంలో 5 పిల్లలకి తల్లికి వందనం వచ్చిన కుటుంబాన్ని నిన్న కలవడం జరిగింది గౌరవ మంత్రి రామానాయుడు గారితో కలిపి. కాబట్టి ఏమీ లేకపోయినా సమస్యను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తుంటే ఎన్ని ఇబ్బందులున్నా, సమస్యలున్నా, సవాళ్లున్నా వాటన్నిటినీ అధిగమించి అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనటానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? కాబట్టి ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో తిరువూరు ప్రజల ఆరోగ్యానికి
భరోసా ఇస్తూ కూటమి పరిపాలన సాగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.